మంచు మనోజ్కి ఇంట్లో చికిత్స అందిస్తున్న వైద్యులు. మంచు మనోజ్కు ఏమైంది? ఇలా 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మనోజ్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు జల్పల్లిలోని ఇంట్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అక్కడ తనపై విష్ణు తరపు బౌన్సర్లు దాడి చేశారని అంటుంటే, అదే సమయంలో మోహన్ బాబు నేరుగా మీడియా ప్రతినిధులపైన దాడి చేశారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందనే చర్చ తెరపైకి వచ్చింది. మరోపక్క తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు మోహన్ బాబు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ సమయంలో మోహన్ బాబు వెంట పెద్ద కుమారుడు విష్ణు ఉన్నారు. మరోపక్క మనోజ్ తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. అవును, ఆదివారం సాయంత్రం ఆసుపత్రికి నడవడానికి ఇబ్బంది పడుతున్నట్లు కనిపించిన మనోజ్కు కడుపులోనూ వెన్నెముకకు గాయాలైనట్లు, గోళ్లతో పలుచోట్ల రెక్కి ఉన్నట్లు గుర్తించారని మెడికో లీగల్ రిపోర్టులో వెల్లడైనట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మనోజ్పై గట్టిగానే దాడి జరిగినట్లుందనే చర్చ తెరపైకి వచ్చింది. ఆ వ్యవహారంపై సోమవారం నాడు పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారనే సంగతి కాసేపు పక్కన పెడితే, మంగళవారం జల్పల్లిలోని నివాసం వద్ద మాత్రం తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడిందని అంటున్నారు. ఈ సమయంలో లోపల మనోజ్ ఒక్కడే అయిపోయారని చెబుతున్నారు.